సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి అమెజాన్కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్స్ని ఏ విధంగా మన యొక్క అమెజాన్ అకౌంట్లోకి యాడ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం ముందుగా మీరు మీ యొక్క మొబైల్లోని అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ మీ యొక్క మొబైల్లో అమెజాన్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో మనకు ఇక్కడ అమెజాన్ పే అనే ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అమెజాన్ పే అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ వచ్చేసి 6 రూపీస్కి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు కొత్తగా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేయాలంటే కింద మనకు గిఫ్ట్ కార్డ్ అండ్ వోచర్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గిఫ్ట్ కార్డ్స్ని పర్చేజ్ చేయొచ్చు, అదేవిధంగా గిఫ్ట్ కార్డ్ని యాడ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మీరు యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు గిఫ్ట్ కార్డ్ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క అమెజాన్కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్ని కోడ్ ఎంత చేయండి. సో ఏదైతే మీ యొక్క ఈమెయిల్ అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన గిఫ్ట్ కార్డ్ కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క కోడ్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క అమెజాన్ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఆ యొక్క గిఫ్ట్ కార్డ్ కోడ్ని అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద మనకు యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటెడ్గా ఆ యొక్క అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది మీ యొక్క అకౌంట్లోకి యాడ్ అయితే అవుతుంది. సో ఇంతకుముందు నాకు 6 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఉన్నాయి. తర్వాత మనకు 75 రూపీస్ అయితే మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు మీ యొక్క అమెజాన్ గిఫ్ట్ కార్డ్ సంబంధించిన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు హోమ్ పేజీలోకి వచ్చేసి అమెజాన్ పే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ సంబంధించిన బ్యాలెన్స్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేసుకునే ఆప్షన్ మీకు కనిపించకపోతే అమెజాన్లో మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు యువర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేస్తే అమెజాన్ పే అనే ఆప్షన్లో మనకు యాడ్ గిఫ్ట్ కార్డ్ యువర్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకొని కూడా మీరు మీ యొక్క అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని మీ యొక్క అమెజాన్ అకౌంట్లోకి యాడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.